ఇగ్నోరెన్స్ టు నాలెడ్జ్ అంటాడు ఆయన. ఇంకా మోర్టాలిటీ టు ఇమ్మోర్టాలిటీ, మృత్యు నుంచి అమరత్వం ఉంటుంది. అమరత్వం అంటే మరణం లేకపోవడం కాదు, శరీరంలో ప్రాణం ఉండే వరకు శారీరక మానసిక ఆధ్యాత్మిక ఇబ్బందులు లేకుండా శరీరం గడిచిపోతుంది. ఆయనకు అర్థమైన దీపాలు వెలిగించే సంస్కృతి. కానీ మనం ఏం చేస్తున్నాం? బర్త్డే పేరుతోటి పిల్లలతో దీపాలు ఆర్పిస్తున్నాము. ఎవరు చెప్పారు దీపాలు ఆర్పమని? దీపం ఆరిపోతుంటే వంశమే ఆరిపోతుంది. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. కళ్ళకు కనపడేటువంటి నిజాం సినిమాలు చూస్తుంటారు, మొబైల్లో కానీ టీవీలో కానీ సీరియల్లో చూపిస్తుంటారు. ఎప్పుడైనా ఏం సీరియల్? పాత సీరియల్, కొత్త దగ్గర ఉన్నాయి. పాత కాణిపాకం, చక్రవాకం, మన దగ్గర కొత్త దగ్గర ఉన్నాయి. పోయింది కార్తీక దగ్గర ఉందో పోయిందా? ఇంకా అది పోతే మనం పోయినట్టే. ఇంకా ఆ సీరియల్లో కానీ సినిమాలో కానీ ఎవరైనా ఒక గృహంలో ఒక స్వర్గస్తులైనటువంటి విషయం చెప్పలేకపోతే, బాధతోటి చూపించలేకపోతే ఒక దీపాన్ని ఆర్పి చూపిస్తారు. అంటే దీపం ఆరిపోయిన అర్థమైనది ఎవరో ఆ గృహంలో స్వర్గస్థమైనటువంటి స్పష్టంగా మనకి సాంకేతికంగా తెలుస్తున్న విషయాన్ని మనం పిల్లలతోటి ఆ రోజు వాడి యొక్క బర్త్డే అనే పేరుతో ఎన్ని దీపాలు ఆర్పిస్తున్నారు. ఇక రెండవది, దాని మీద వాడు బర్త్డే చేసిన నష్టం ఉంది, పుట్టిన పని చేసిన లాభం ఉంది. ఈరోజు ఒకరు అన్నారు ఫోన్ చేసి, స్వామీజీ మా యొక్క 9 రోజుల ఉగాదిలో పెళ్లి చేస్తారు, ఎక్కడైనా పండగ చేస్తుంటారు కదా. ముందు ఇంకోటి వచ్చారు, నా యొక్క బర్త్డే స్వామి అమావాస్య రోజు. వాళ్ళకి తిథి ప్రకారం చేసుకునేటువంటి సంకల్పమే లేకుండా పోయింది. ఇంత విచిత్రం ఏంటంటే, రంజాన్ పండగ ఇలా బక్రీద్ పండగ తీసుకొని ఇంకోటి తీసుకోండి, వాళ్ళు చంద్రుడి యొక్క గమనం చేసుకుంటున్నారు. వాళ్ళకి అర్థమేది, మనకు సంస్కృతి మనకు అర్థం కాలేదు. తిథి ప్రకారం చేస్తున్నది పుట్టిన పండగ. మన యొక్క ఋషులు చాలా జాగ్రత్త పడ్డారు. కలియుగంలో మానవుడు కూడా రాకెట్ లాగా పోతుంటుంది. ఇంకా ఇక్కడ దేవతలవి కూడా రామాడే, కృష్ణాడే, గణేష్ డే, మాతాడే మొదలు పెడతారు. దేవుని చెప్పి ఏం చేశారు? తప్పు చేసే అవకాశమే లేకుండా ఒక మంచి పద్ధతిని ఇచ్చారు. అదే దేవుడు పేరు పక్కన తిథి జోడించారు. ప్రపంచంలో ఎక్కడ చూడండి రాముడు వారి యొక్క పండుగ ఎప్పుడు చేస్తున్నారు? శ్రీరామ నవమి. ప్రపంచం మొత్తంలో, భారతదేశమే కాదు. గణేష్ చతుర్థి, సుబ్రహ్మణ్య షష్ఠి, వసంత పంచమి, నాగల చతుర్థి, నాగ పంచమి. వాటికి శక్తి ఉన్నది. ఇప్పుడు చెప్పారు కదా, పంచాంగాలు తిథి, వారము, నక్షత్రం, యోగం, కరణం, ఈ 5 శక్తులు ఉన్నాయి. ఇకేసి శ్రీమాప్నోతి వారాదాయుషవర్ధనం, నక్షత్రాధరతే పాపం, యోగా రోగ నివారణం, కరణా కార్యసిద్ధిశ్చ పంచాంగం ఫలముత్తమం. ఆ యొక్క వాటిని పట్టుకోకపోతే ఖచ్చితంగా మనం పాస్ అవుతాం. ఇది పాస్ అయి వచ్చినట్టు శరీరం అందరిది. 10వ తరగతి పాస్ అవ్వాలి, పరీక్షలు నడుస్తున్నాయి కదా. ఏం చేయాలి? కొత్తగా వచ్చింది, మొన్ననే విధంగా చదివాను నేను. పొద్దున 4 గంటలు లేపాలంట పిల్లల్ని, ఎవరైనా పరీక్ష రాస్తారు. ఏం చేయాలి? పోయి నదిలో స్నానం చేసి రావాలి, లేకుంటే చల్లని స్నానం చేయాలి, తడి బట్టలు కట్టుకోవాలి, కూర్చోవాలి, చేతి జపమాల పట్టుకోవాలి, తూర్పు ముఖం చేసి కూర్చోవాలి. ఏం చేయాలి? జపం చేయాలంట. నేను పాస్ అవ్వాలి. ఎప్పటివరకు? పుట్టిన 4 గంటల వరకు, 24 గంటలు పాస్ అవుతారు. పాస్ అవుతారా? అట్లా చేస్తే ఎప్పుడు పాస్ అవుతారు? ఎప్పుడైతే వాళ్ళు బడికి వెళ్ళి ఆ యొక్క ఆచార్య చెప్పిన విషయాన్ని బాగా చదివి గుర్తు పెట్టుకొని పరీక్షకు వెళ్ళి వాళ్ళ ప్రశ్న పత్రానికి సమాధానం రాస్తే పాస్ అవుతారు. అది 40 మార్కుల, 50, 60, 70, 90 తర్వాత. అట్లాగే మన ఋషులు మనకి ఇచ్చినట్టు ఆచారాన్ని, సంప్రదాయాల్ని శ్రద్ధగా, భక్తిగా ఆచరణ చేస్తేనే ఈ జీవితం పాస్ అవుతుంది, లేకపోతే ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అవడం అంటే ఏంటి? కింద జన్మలు వస్తాయి. 83,99,999 జన్మల్లో మనం మంచి చేశాం కాబట్టి, బాగా పరీక్ష రాశాం కాబట్టి పాస్ అయ్యి ఈ జన్మకు వచ్చాం. పుట్టి
పుట్టిన పండగ అంటే తిథి ప్రకారం చేసుకునేది. ఏమిటిది? ఎన్ని తిథులు ఉన్నాయి మనకి? 16 తిథులు ఉన్నాయి. పాడ్యమి, విద్యా, తదియ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్థి, అమావాస, పూర్ణిమ. ఇవి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వస్తాయి. బర్త్డే చేస్తుంటే నష్టం ఉంది. మన నష్టం కావాలా లాభం కావాలా? అందరు లాభాలనే కోరుతారు, మరి నష్టానికి పోతున్నామే, నష్టం వచ్చే దారిలో పోతున్నామే. బర్త్డే చేస్తున్నప్పుడు ఒకవేళ కనుక 29 ఎవరైనా పుట్టారనుకోండి ఫిబ్రవరి, ఎన్ని సంవత్సరాలకు బర్త్డే? 3 సంవత్సరాలు వాళ్ళ పిల్లవాడు నా బర్త్డే రాలేదు అని ఇప్పటి కాలం పిల్లలకి నీ బర్త్డే లేదు అంటే ఊరుకుంటాడా? ఏదింటికి అందరూ కొడతాడు, ఇట్లా లేదు నా బర్త్డే అంటాడు. ఇట్లా చెప్తారు కదా సమాధానం. ఇది ఒక నష్టం. రెండవ నష్టము, ఈ యొక్క తిథులు, ఈ యొక్క డేట్లు ఎప్పుడైనా అమావాస్య పౌర్ణమి వస్తాయి. ఇప్పుడు చెప్పారు ఫిబ్రవరి, సెప్టెంబర్ 7వ తారీఖు ఎవరైనా పుట్టింటే వాళ్ళకి ఈసారి బర్త్డే లేదు, ఎందుకంటే గ్రహణం ఉంది. గ్రహణంలో మేము తింటామా? వచ్చే సంవత్సరము ఎవరైనా ఫిబ్రవరి 3, మార్చి 3 పుడితే వాళ్ళకి లేదు. ఇట్లా ఈ తారీఖులు ఎప్పుడైనా గ్రహణం వస్తే సమస్య, అమావాస్య పౌర్ణమి వస్తే అమావాస్య పౌర్ణమి గ్రహణం వస్తుంది. తిథి మాత్రం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వస్తుంది. మనం పుట్టినప్పటి నుంచి అంటే మనకు జ్ఞానం తెలివి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా పంచాంగంలో విన్నామా? ఈ సంవత్సరము రామనవమి లేదు, వైకుంఠ ఏకాదశి లేదు, గణేష్ చతుర్థి లేదా విన్నామా? ఎక్కడైనా ఖచ్చితంగా వస్తుంది తిథి ప్రకారం. కాబట్టి ఇలా సరిగా లేదురా, ఇది ఏం చేస్తున్నావు ఒక పిల్లలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.